ఏమిటి నువ్వు అనేది? అవును, మనం నాగరాజపురంలో చూసిన ఈశ్వర్ తన కుక్కతో పాటు ఇక్కడే ఉంటున్నాడు. నన్ను గుర్తుపట్టాడు కూడా. వాడు మనల్ని వెంటాడడం మానలేదన్నమాట. వాడిని అంతం చేసిన మన మనుషుల్ని పంపితే వాడి దగ్గర చావు దెబ్బలు తినొచ్చారు ఇడియట్స్. సార్ మీ ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హలో, విజయ్ స్పీకింగ్. నేను లక్ష్మణ్ మాట్లాడుతున్నానండి. ఉదయం చెప్పాను, మర్చిపోయారా? ఈ రోజు మన మ్యారేజ్ డే. గుళ్ళో మీ పేరు నర్చన చేస్తున్నాను. దయచేసి ఒక్కరోజన్నా నా కోసం గుడికి రండి. గుడికి నేను రావాలా? సారీ లక్ష్మి, నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను. నువ్వు వెళ్ళు. డోంట్ డిస్టర్బ్ మీ ఐసే. మిస్టర్ విజయ్, నాగమణి అమ్మకం విషయం ఏం చేశావు? మూర్తి, ఈశ్వర్ మనం వెంటబడుతున్నాడు. కొంతకాలం అయితే మంచిదేమో. శభాష్, నాగమణి మొత్తం నువ్వే కాజేయటానికి ఇదో కొత్త నాటకం అన్నమాట. ఏమిటి నువ్వు అనేది? ప్రతిసారి ఏదో అడ్డు చెప్పి కాలయాపన చేస్తున్నావు విజయ్. ఇలా నీ నాటకాలు చూస్తూ వెయిట్ చేసే సహనం మాకు లేదు. మా వాటా మాకు పారే. మణిని అమ్ముకుంటావో లేదో నీ ఇష్టం. మణి నమ్మకుండా పైసా కూడా ఇవ్వను. అదే నీ నిర్ణయమా? అవును. ఏం చేయగలవో చేసుకో. నేనేం చేయగలనో చేసి చూపిస్తాను. పోరా, నువ్వేం చేయగలవు అదే చూద్దుగా. హలో, ఎవరండి? నేను విజయ్ని మాట్లాడుతున్నాను. గుడికి వెళదాం అన్నావు కదా అని ఫోన్ చేశాను. నువ్వు త్వరగా రెడీ అయ్యి మంత్రమూర్తి ఇంటికి వస్తే ఇక్కడి నుంచి కలిసి వెళదాం. ఇంతకు ముందు రానున్నారు కదండి. లక్ష్మి, నా మనసు ఎందుకో సరిగ్గా లేదు. ఎందుకో ఈ రోజు నీతో కలిసి గుడికి వెళ్ళాలనిపిస్తుంది. త్వరగా తయారై బయలుదేరు. ఇదిగో వెంటనే డ్రెస్ మార్చుకొచ్చేస్తాను. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి దేవుడి మీద భక్తి కలిగిందనమాట నా భర్తకి. అదేమిటండి, గుడికి వెళదాం రమ్మని చెప్పి ఇంకా అలాగే కూర్చున్నారే. రండి, త్వరగా వెళదాం. వెల్కమ్ లక్ష్మి, వెల్కమ్. మీరా? ఆయన నన్ను ఇక్కడికి రమ్మని ఫోన్ చేశారే. ఆయన గొంతుతో నీకు ఫోన్ చేసింది ఈయనేడి. అలా ఎందుకు చేశానో తర్వాత నీకే అర్థం అవుతుంది. అదో ఎక్కడికి వెళ్తాం? చాలా పని. హలో మిస్టర్ విజయ్, నువ్వు సొరచేప అయితే నేను తిమింగలాన్ని. మర్యాదగా నా సగభాగం నాకిమ్మన్నాను, నువ్వు ఇవ్వలేదు. ఇప్పుడు నీ సగభాగం నా చేతుల్లో ఉంది. ఏమిట్రా నువ్వు అనేది? ఏమండి, నేను లక్ష్మణ్ అండి. లక్ష్మి, ఇప్పుడు అర్థమైందా విజయ్? నీ భార్య నా అధీనంలో ఉంది. అరగంటలో 5 లక్షల క్యాష్ తో వచ్చి నీ భార్యను తీసుకెళ్ళు, లేదా నీ భార్యను. నీ బెదిరింపులకు నేను లొంగను. నా భార్యను ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు. ఏమిటా ఎవరికైనా ఆపదా? సరే పద.
రాణి, నువ్వు కొరికితే అతను నొరగకపోతున్నాడు, ఒళ్ళంతా నీలంగా మారుతుంది. నువ్వు ఎవరివి? నేనెవరో నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. అదా రాణి, ఏమిటి నాకు ఈ పరీక్ష? చెప్పమ్మా, నువ్వు నా బిడ్డవా లేక పావువా? చెప్పమ్మా. నాగు పాముని. నాగు పామువా? నా కడుపును ఎందుకు పుట్టావు? నీ భర్తను చంపడానికి. చూడి, నా భర్తను చంపడానికి వచ్చావా? అవును. ఆయన నీకేం ఉపకారం చేశారు? ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నానో చెప్తాను, విను. అబద్ధం. ఆయనంత పాపం చేస్తుండ్రు. నువ్వేం చెప్పినా నేను నమ్మను. భార్యగా నీ భర్త మీద నీకు నమ్మకం ఉండొచ్చు, కానీ నాగుల దైవం అయిన శివలింగం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ చెప్పిందంతా నిజం. నేను అతన్ని ప్రాణాలతో వదలను. రాణి, అంత మాట అనకమ్మా. నీకు కావాల్సింది ప్రాణమేగా. కావాలంటే నా ప్రాణం తీసుకో. నేను పులిని వేటాడడానికి వచ్చాను, కానీ పూజారిని చంపడానికి రాలేదు. ఆ పులిని చంపడం వల్ల నా పసుపు కుంకాలు నేలపాలవుతాయని నువ్వు ఆలోచించావా? నీ భర్త వల్ల ఎంతమంది నేలపాలయ్యారో నువ్వు ఆలోచించావా? ఆ పాపాత్ముడి రక్తం తాగుతాను. రక్తమేగా నీకు కావాల్సింది. నా రక్తాన్ని నీకు పాలుగా ఇచ్చిన దాన్ని పాలు తాగిన ఇంట్లోనే ప్రాణం తీయాలనుకోవడం నీకే పాపం. పాపమా? పాపాత్ములను శిక్షించకపోతే దేవుడే లేడు. పావు అయితే సత్యానికి కట్టుబడుతుంది, బిడ్డైతే బంధానికి కట్టుబడుతుంది, కానీ నువ్వు రెండూ కాదుగా. ఇక మీదట నిన్ను ప్రార్థించే ప్రయోజనం లేదు. ఇన్నాళ్ళు నిన్ను ప్రేమగా పెంచింది ఈ చేతులేగా. నిన్ను 9 మాసాలు మోసి కని పెంచింది ఈ చేతులేగా. నా భర్త శత్రువుని పాలు పోసి పెంచింది ఈ చేతులేగా. ఈ చేతులు శిక్ష అనుభవించే తీరాలి. అమ్మా, వద్దమ్మా, నువ్వు చేతులు కాల్చుకోవద్దమ్మా. ఆయన్ని పోగొట్టుకుని విధువుగా బ్రతకడం కన్నా దీర్ఘ సుమంగళిగా చావడమే మేలు. అమ్మా, అలా మాట్లాడద్దమ్మా, నువ్వు బ్రతకాలమ్మా. నేను బ్రతకాలని నువ్వు అనుకుంటే నా తాళి నా మెళ్ళలోనే ఉండాలి. దానికి ఆయన్ని నువ్వు చంపనని ప్రమాణం చేయి. ఆయన్ని చంపనని ప్రమాణం చేయి. నీ మెడలో తాళ్ళున్నంత వరకు నీ భర్తకే ఆపద రాదు. చాలా థ్యాంక్స్ రాణి. ఆగు. చాలా తెలివిగా వెళ్ళిపోతున్నావే. నేను నీకు ప్రమాణం చేసినట్టు నువ్వు నాకు ప్రమాణం చెయ్యాలి. ప్రమాణమా? ఏమిటది? నేనే నీ భర్తను చంపడానికి వచ్చిన నాగుపామునని, నీ భర్తతోనూ వేరెవరితోనూ చెప్పనని నువ్వు నాకు ప్రమాణం చెయ్యి. అలాగే. లక్ష్మి, 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 నీకేం జరగలేదు కదా? నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? నీకోసం నేను అక్కడికి వెళ్ళేసరికి మంత్రమూర్తి సరిపోయి ఉన్నాడు. ఎవరు చంపారు అతన్ని? ఎవరు చంపాలో వాళ్ళే చంపారు. ఎలాగైతేనే గండం తప్పింది. నేను పూజించే దేవుడు నన్ను కాపాడాడు. కానీ అతను మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు అదేదో 5 లక్షలు లేదా నాగరత్నం అన్నాడు. ఏమిటండి ఇది? లక్ష్మి, నా బిజినెస్ లైఫ్ పేరు డొమెస్టిక్ లైఫ్ పేరు. అనవసరంగా నా బిజినెస్ లైఫ్ లో తలదూర్చి నన్ను ఇబ్బంది పెట్టదు. మీకు బిజినెస్ లైఫ్ పేరు డొమెస్టిక్ లైఫ్ పేరు కావచ్చండి, కానీ వైఫ్ ఒకరితే. మీ అర్థంగిగా అన్ని తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. లక్ష్మి, ఏమండి, దయచేసి నా మాట వినండి. తప్పుదారులు సంపాదించాల్సిన అవసరం మనకు లేదు. ఇకనైనా తప్పుదారులు సంపాదించనని నా మీద ప్రమాణం చేయండి. లక్ష్మి, ఈ ప్రమాణాలు సెంటిమెంట్లు అంటే నాకు నమ్మకం లేదని నీకు ముందే తెలుసు. ఇదిగో, నేను నీకు ప్రమాణం చేయాలంటే నా వ్యాపార విషయాల్లో జోక్యం చేసుకుని నువ్వు నాకు ప్రమాణం చేయి. చూడు, భారీగా నీకేమైనా లోటు జరిగితే నన్ను అడుగు, అంతేగాని అక్కర్లేని విషయాల్లో జోక్యం చేసుకుని నువ్వు బాధపడకు, నన్ను బాధపెట్టు. ఓకే? అమ్మా, పాములది నడక మాత్రమే వంకర, కానీ మనుషులది నడతే వంకర. అవునా అమ్మా?